హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, నోరు బాగుంటే ఊరు బాగుంటుందని ఒక సామెత ఉంది. సో అలాంటి నోరును విచ్చలుగా వాగితే ఎలా ఉంటుందని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే రీసెంట్గా మనం చూసిన పోసాని కృష్ణమురళి. ఆయన గత వైసీపీ పార్టీలో కొంచెం అధికారంగా ఉంది కదా అని ఎప్పుడు ఆ పార్టీ ఉంటుందనే ధైర్యంతో, ఒక పిచ్చి నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే లోకేష్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు చాలా దారుణంగా. ప్రజెంట్ అయితే ఫలితం అనుభవిస్తున్నారు. నిన్న సిఐడి విచారణ తేలింది ఏంటంటే అవన్నీ సాక్షి వాళ్ళే నన్ను ఎలా చేశారు, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టారంటున్నారు. మరి దానికి మీరేమంటారు? సాక్షి వాళ్ళు పెట్టమంటే పెట్టారని చెప్తున్నాడు. వాళ్ళు గడ్డి తినమని గడ్డి తింటాడా? మనిషి పెరిగాడు, చదువుకున్నాడు, రచయిత, నటుడు. ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా. మనం ఏం చేస్తాం అనే స్పృహ మనం ఉండాలి కదా. అతను ఏమనుకున్నాడంటే ఆ సాక్షి వాళ్ళు ఇచ్చే డబ్బులకు, ఆ జగన్ ఇచ్చే పదవులకు కక్కుర్తిపడి ఆశపడి అధికారం ఉంది కదా, వీళ్ళు మన ఏం చేస్తారనే ఉద్దేశంతో రెచ్చిపోయి మాట్లాడాడు. ఆ సినిమాలో మాట్లాడినట్టు, సినిమాలో ఎకిలి వేషాలు వేసినట్టు, సినిమాలో పిచ్చ వేషాలు వేసినట్టు బయట కూడా రాజకీయాల్లో కూడా చేస్తే ఏదో అవుతుంది అనుకున్నాడు. ఏమైంది? ఆఖరి చూస్తున్నాం కదా, కొవ్వు మొత్తం కరిగిపోయింది, స్కెల్టన్ మిగిలింది, పైన చర్మం ఉంది. ఇప్పుడు కానీ బుద్ధి జ్ఞానం వచ్చిందో లేదో అర్థం కావట్లా. నిన్న 30 ప్రశ్నలు అడిగితే సిఐడి వాళ్ళు కొన్నిటి సమాధానం చెప్పాడు. స్క్రిప్ట్ సాక్షి వాళ్ళు ఇచ్చారని చెప్పాడు. ఓకే, స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడని చెప్పాడు. ఏ అయితే మార్ఫింగ్ ఫోటోలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా మార్ఫింగ్ ఫోటోలు అవి కూడా సాక్షి వాళ్ళు ఇచ్చారని చెప్పాడు. సాక్షి వాళ్ళే మీటింగ్ అరేంజ్ చేసేవారని చెప్పాడు. ప్రెస్ మీట్లు వాళ్ళు చెప్పినట్టే మాట్లాడాలని చెప్పాడు. కానీ జ్ఞానం ఉండాలి కదా మనిషికి, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్, ఆయన పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోటికొచ్చినట్టు తిట్టి, అలాగే లోకేష్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని అయితే పచ్చిబూతులే మాట్లాడాడు. ఇక వాళ్ళ పిల్లల్ని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. అసలు ఈ కేసులు కాదు పెట్టాల్సింది, ఫోక్సో చట్టం పెట్టాలి. ఫోక్సో కేసు రిజిస్టర్ చేయాలి అతని మీద. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి చాలా నీచంగా మాట్లాడాడు. ఆ తరహాగా ఎందుకు ఆలోచించలేదు అర్థం కావట్లా. ఎవరో కూడా చూసి ఆ ఫోక్సో చట్టం అతని మీద పెట్టి కఠినంగా శిక్షిస్తేనే రెండో వాడు మాట్లాడటానికి భయపడేలా శిక్షలు ఉండాలి. నన్ను చూసాం, క్యాజువల్గా వచ్చేనట్టు ఉంది, సినిమా షూటింగ్కి వచ్చేనట్టు ఉంది. వెళ్తున్న నేపథ్యంలో ఆ పోలీసులు ఫోటోలు దిగడం కూడా చూస్తే అసహ్యం వేసింది. ప్రజలు ఈసరించుకుంటారు ఆ పోలీసులు కూడా. మళ్ళీ ఏదో వాయిదా అడిగినట్టున్నారు, మళ్ళీ సిఐడికి అప్పచెప్పమని చెప్పి మళ్ళీ పిటిషన్ వేస్తుంటారు కోర్టులో. అంటే పోసాని కృష్ణములతో ఫోటోలు దిగడానికి పిటిషన్ వేస్తున్నట్టు ఉంది. వీళ్ళు విచారించడానికి పిటిషన్ వేస్తున్నట్టు లేదు. అసలు ఒక ముద్దాయి నేరస్తుడో కాదో తర్వాత సంగతి. కోర్టులో ఎదుర్కొంటున్నాడు, రిమాండ్లో ఉన్నాడు. ఆ రిమాండ్లో ఉన్న ఖైదీతో ఫోటోలు దిగటువంటి పోలీసు వాళ్ళు అంటే సమాజానికి వీళ్ళు ఏం చెబుదాం అనుకుంటున్నారు? పోలీసు వ్యవస్థ సమాజానికి ఏం చెబుదాం అనుకుంటుంది? ఫోటోలు దిగిన 2-3 పోలీసులే కావచ్చు, కానీ ఆ వ్యవస్థ అంతా బాధితులే కదా. వాళ్ళ ఆ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు కదా ప్రజలు. ముందు ఆ ఫోటోలు దిగిన ఎవరైతే డిపార్ట్మెంట్లో పనిచేసిన ఉన్నారో, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. ముందు వాళ్ళు సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళు కొంచెం క్రమశిక్షణగా ఉంటారు. చూసే ప్రజలు ఏమనుకుంటారు? నువ్వు ఒక ముద్దాయితో ఫోటో దిగుతున్నావు అంటే ప్రజల్లో అసలు ఏమనుకుంటారు డిపార్ట్మెంట్ గురించి? తేలిక భావం వస్తుందా లేదా? దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ శాఖో లేదా డిపార్ట్మెంట్ హెడ్సో ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేస్తే కానీ ఈ విచ్చలవిడితనానికి పరిష్కారం దొరకదు. సో ఇది ఎప్పటికి తేలుతుంది అంటారు ఈ కేసు అనేది? వాయిదా పడుతూ ఉంటుంది కదా. మరి కేసులు రకరకాల కేసులు రకరకాల స్టేషన్లో పెట్టారు. వాటన్నిటి మీద తీర్పు జరుగుతున్నాయి. అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు ఏ కేసు ఎందుకు పెట్టారో తెలియాలా. దాన్ని బట్టి అతనికి ఎప్పుడు వస్తుందో చెప్పలేం బెయిల్. సో మీరన్నట్టుగానే సాక్షి వాళ్ళు చెప్తేనే నేను చేశాను అంటున్నారు. ఆల్రెడీ మీరు ఇందాక ప్రస్తావించారు, ఆయనకు గొప్ప రచయిత, అలాగే నటుడు. మరి అంటే డబ్బుకు ఉద్దేశించి అంతలా ఒప్పుకున్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు సాక్షి వాళ్ళే చేయించారని ఒప్పుకుంటున్నాడు బయటికి? అతను శిక్ష అనుభవిస్తున్నాడు. చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నాడు, బెయిల్ రావట్లా. అలాగన్నా వాళ్ళన్న నిజాలు చెప్పి వాళ్ళన్న బయటికి తీసుకొస్తే తొందరగా బయటకు వస్తాను అనుకున్నాడో ఏంటో మరి. లేదంటే మానసిక ఒత్తిడి, చేసిన తప్పుని గ్రహించుకుని పశ్చాత్తాపం అంటారు కదా, ఆ పశ్చాత్తాపం వల్ల వచ్చే జవాబులు ఇవన్నీ. మళ్ళీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కొన్నిటికి చెప్పాడు, కొన్ని నాకు తెలియదు అంటున్నాడు. ఇప్పటికి కొన్ని మర్చిపోయినా కూడా మర్చిపోయాను అంటున్నాడు. ఎలా మర్చిపోతాడు? మర్చిపోయేవాడు ఎదటంటే తిడతాం ఎందుకు? అసలు ఇందాక నేను చెప్పినట్టు ప్రధానంగా అతని మీద ముందు ఫోక్సో చట్టం పెట్టాలండి. ఫోక్సో కేసు రిజిస్టర్ చేయాలి. నువ్వు ఆ ముగ్గురిని తిట్టావు, 3 నాయకుల్ని. అవన్నీ తప్పుడు సమాచారంతో తిట్టాలని ఒప్పుకుంటున్నావు. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు నేనే పెట్టాను అంటున్నాడు. అవి తీవ్రమైన చర్యలు అయ్యి అసలు 3 వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయాల్సిన స్థాయి అనేది. అసలు నువ్వెవరు? వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయాల్సిన వ్యక్తిత్వ నువ్వు. అది తెలుసుకోవాలి కదా ముందు. నీకేం సంబంధం, నీకేం ద్రోహం చేశారు? వాళ్ళు 3 నీకేం ద్రోహం చేశారు?
ఎంతో కొంత మంచి చేశారు కానీ చెడు అయితే చేయలేదు కదా. పోనీ చెడు చేశారని నువ్వు అనుకుంటే ప్రశ్నించు. బూతులేంటి? పిచ్చి పట్ల పిచ్చాడుకు మళ్ళీ బూతులేంటి? అసలు అతను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేయాలి. మెంటల్ ఉందేమో అనుమానం ఇప్పుడు ప్రజలకి. సో సార్ అలాగే మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది ఇలాగ మాట్లాడారు కదా, మరి ఈ పోసాని గారికి అయితే శిక్ష పడుతుంది, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అందరికీ అదే పరిస్థితి ఉంటుంది. తప్పుడు కోతలు కూసిన వాళ్ళకి, తప్పుడు ఫోటోలు పెట్టిన వాళ్ళకి, మార్ఫింగ్ చేసిన వాళ్ళకి, పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి, వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వ్యవస్థలు ఊరుకోవండి. కోర్టులు ఎందుకు ఊరుకుంటాయి? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడితే ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. అవాస్తవాలు మాట్లాడుతూ మార్ఫింగ్లు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని ఎవరిని ఊరుకోరు. ఇప్పుడు ఇతని తరంలో బోరుగడ్డ అనేది చూస్తున్నాం కదా, ఇంకో పక్కన అతను ఇలాగ మాట్లాడాడు కదా, అతను ఇంకొక ముందడిగేసి నరిగేస్తా చంపేస్తా అన్నాడు. దాన్ని బట్టే శిక్షలు ఉంటాయి. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలన్నీ వీడియో రూపంలో ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అవి తప్పించుకోలేరు కదా. నాకు తెలియదంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. నేను మర్చిపోయారన్నా కుదరదు, నాకు తెలియదన్నా కుదరదు, వాళ్ళు చెప్పించారన్నా కుదరదు. వైసీపీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు కూడా రాజీనామా చేయడం అయితే జరిగింది. అంతకుముందు కూడా ఒక నలుగురు ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటారు ఇలా చేయడం? అసలు ఎందుకు సడన్గా పార్టీని వదిలేస్తున్నారు? ఎత్తిపోయే పార్టీలు ఉంటాకి ఎవరు ఇష్టపడరు. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ప్రవర్తిస్తున్న తీరు వాళ్ళకి నచ్చట్లా. ఏదో పార్ట్ టైం పొలిటీషియన్ లాగా 2 రోజులు బెంగళూరు నుంచి 2 రోజులు వచ్చి ఏదేదో కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అదైనా కొనసాగిస్తున్నా అంటే అది లేదు. మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా కంటిన్యూటీ లేదు. ఏదో పోస్టర్ వేస్తున్నారు, ఒకరోజు హడావడి చేస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు. నాయకులు కూడా అట్టగా సర్దుకుంటున్నారు. అలాంటి పార్టీల్లో ఎన్ని రోజులు నిలబడగలుగుతారు నాయకులు అనేవాళ్ళు? ఇప్పుడు ప్రజలతో తిరిగేవాళ్ళు, ప్రజల సమస్యల పట్ల మాట్లాడదాం అనుకునేవాళ్ళు కొనసాగే పరిస్థితి లేదు అక్కడ. ఇక వాళ్ళు కూడా జగన్ రెడ్డి పరిస్థితి అర్థమైపోయి, జగన్ రెడ్డికి కూడా పార్టీ అంటే ఇష్టం లేదని వాళ్ళకి తెలిసిపోయి వేరే పార్టీలు చేరే ఉద్దేశంతో రాజీనామాలు చేస్తున్నారు. పోతల సునీత ఉంది, అంతమంది టీడీపీ ఎమ్మెల్సీ, ఆమె ఎలక్షన్ అయినాటికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాటికి ఎమ్మెల్సీ. అలాంటి టీడీపీని వదిలేసి వెళ్ళి వైసీపీలో చేరింది. ఆ వైసీపీలో కూడా కష్టమైంది. తర్వాత కూడా మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ ఇచ్చినట్టున్నాడు. కంటిన్యూ చేస్తూ మన ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేసింది. అలాంటి విలువలు లేని రాజకీయ నాయకుల్ని ఎంకరేజ్ చేయడం కూడా ముందు పార్టీలో తప్పే. అదే వరవడిలో మళ్ళీ పార్టీ మారదాం అనుకుంది, ఆవిడ్ని తీసుకోలేదు టీడీపీలోకి. జనసేన తీసుకోలేదు, బీజేపీ తీసుకోలేదు, అలా కూర్చుంది. తర్వాత కృష్ణా జిల్లా కైక్లూరు జయమంగళ వెంకటరమణ టీడీపీలో ఎమ్మెల్యే చేశాడు, మంచి నాయకుడు, ఆ నియోజకవర్గంలో మంచి పేరు ఉండేది ఆయనకి. అలాంటి వ్యక్తి ఎందుకు మారాడో, ఎవరికి లోబడి ఏం లోపరుచుకుంటే మారాడో పార్టీ మారాడు. మొన్న ఎన్నికల్లో టీడీపీ గెలిచింది, 124 స్థానాలు గెలిచింది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ మిత్రపక్షానికి ఆ సీటు పోయినా ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే అక్కడ. ఈయనకి ఏదో మంచి పదవి వచ్చేది, డెఫినెట్గా మంచి పదవి వచ్చేది జయమంగళ వెంకటరమణకి. ఆ పదవిని వదులుకుని ఇవాళ ఈ ఎమ్మెల్సీ వదులు కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలు దగ్గర రానివ్వట్లా, అటైపోయింది. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ప్రజలు దగ్గరకు రానివ్వట్లా, తరిమి కొడుతున్నారు. చేసేది కూడా అట్టగా ఉంది. ఇప్పుడు మీరు జగన్ రెడ్డి తీసుకుంటే 9 నెలలు దాటింది ఇప్పటికి. ఫీజు పోర్ అన్నాడు, పారిపోయాడు. రైతు పోర్ అన్నాడు, పారిపోయాడు. యువత పోర్ అన్నాడు, అంబటి రాంబాబు లాంటి పెట్టుకుని ముసలాన్ని పెట్టుకుని పోస్టులు వేసుకుని తిరిగాడు. అది యువత పోర్ అంటారు దాన్ని. అలాంటి సిగ్గుమాలిన చర్యను భరించలేక అందరూ తప్పుకున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకొక ఇద్దరు, కళ్యాణ్ చక్రవర్తి, కరి పద్మశ్రీ, వాళ్ళిద్దరు కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పొందిన మంచి నాయకుడు. 2004లో సీటు ఇవ్వకపోతే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తి అతను. అంటే ప్రజాబలం ఉండబట్టి ఇండిపెండెంట్ గెలవగలిగాడు. చిలకలూరుపేట లాంటి నియోజకవర్గంలో అదీను ప్రతిపాటి పుల్లారావు మీద ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అతను. అంటే ఎంత జనాదరణ ఉంటుంది. తర్వాత జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ పెట్టినాక ఆ పార్టీలో చేరాడు. ఆయన్ని కూడా 2019లో మోసం చేశాడు. సీట్ ఇస్తానని చెప్పి జాయిన్ చేసుకుని సీట్ ఇవ్వాల. విడుదల నేను తీసుకొచ్చి మరి ఎంత కొనుక్కుందో, ఎవరి దగ్గర సీటు కొనుక్కుందో తెలియదు. మర్రి రాజశేఖర్ని మోసం చేసి ఆవిడకి సీట్ ఇచ్చారు. ఆ ఎలక్షన్లో చీరాల వచ్చిన సందర్భంగా జగన్ రెడ్డి మర్రి రాజశేఖర్ గారు హామీ ఇచ్చాడు. ప్రజల సాక్షిగా పబ్లిక్ మీటింగ్లో రాజశేఖరాన్ని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ని చేస్తానని మాట ఇచ్చాడు. తర్వాత ఇవ్వాల. మొన్న ఎన్నికల ముందు, ఈ టర్మ్ అయిపోయే ముందు ఎమ్మెల్సీని చేశాడు. ఈ నాటకాలు చూసి జగన్మోహన్ రెడ్డి తన పట్ల వ్యవహరించిన తీరు చూసి మద్రాసు చిరాకు వచ్చి, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి చిరాకు వచ్చి రాజీనామా చేశాడు. రేపు ఏ పార్టీలోనే చేరొచ్చు, అది వేరే సంగతి.
వైసీపీకి కుడిభుజం లాంటి విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు, ఇంకొక అతను కూడా చేశారు. ఈ మధ్యన అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడేమో 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇదంతా చూస్తే ఇంకా వైసీపీ చూస్తున్నట్లుంటే ఇంకా క్షీణించిపోతున్నట్లు లేదా సార్ మీకు? విజయసాయి రెడ్డి గారి బాటలో చాలామంది వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కాకపోతే జగన్ రెడ్డి అక్రమాల్లో ఏటుగా ఉండడం మూలంగా బీజేపీ వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయట్లే. ఒకవేళ ఆయన కనుక అప్రూవర్గా మారి జరిగిన తప్పిదాలని, దోపిడీలని అన్నింటినీ ఆయన చెప్తే, ఒప్పుకుంటే నేరాలని, ఆయన శిక్ష తగ్గడంతో పాటు వీళ్ళందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. అలా పరివర్తన వస్తేనే విజయసాయి రెడ్డిని అక్కడ బీజేపీలో చేర్చుకుంటారు. ఒకసారి విజయసాయి రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీలో చాలామంది నాయకులు బీజేపీకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇంకా కొద్దిమంది ఉంటే కాంగ్రెస్కి వెళ్ళే పరిస్థితి ఉంది. జగన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరతానని చెప్పి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే బెంగళూరులో 5 రోజులు కూర్చుంటున్నాడు, ఆ చర్చలో జరుపుతున్నాడు అన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. కాకపోతే కాంగ్రెస్ కూడా జగన్మోహన్ రెడ్డిని చేర్చుకుంటుందని చెప్పి అనుకోవట్లా. అంత మలినమైన వ్యక్తిని, అంత దోపిడీదారుని, అన్ని లక్షల కోట్ల రూపాయల దోచుకున్న కేసులు ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేర్చుకుని ఎందుకు వాళ్ళు తప్పుటడుగు వేస్తారు? పైగా ఇంకో పక్కన షర్మిలారెడ్డి ఉంది, జగన్ సోదరి షర్మిలారెడ్డి కాంగ్రెస్లో ఉంది, ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె. ఆవిడ ఎందుకు ఒప్పుకుంటుంది? ఆ సందిగ్ధంలో ఉన్నాడు ప్రస్తుతం. బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీ అవకాశం ఇవ్వట్లా, కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్లో అవకాశం ఇవ్వట్లా. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఉండే పరిస్థితి లేదు, తట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళకైతే రేపైనా, ఇంకొక 6 నెలలైనా, ఇంకో సంవత్సరానికైనా జగన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సిందే. జైలుకి వెళ్ళినప్పుడు నాయకులు అనేవాళ్ళు వాళ్ళ మార్గాలు వాళ్ళు చూసుకుంటారు. ఎట్లాగో జైలుకి వెళ్తాడు కాబట్టి ముందే వాళ్ళంతా బయటకు వచ్చేసి ఎవరి మార్గాన్ని వాళ్ళు, ఎవరికి ఇష్టమైన పార్టీలు వాళ్ళు చేరే అవకాశం ఉంది. సో సార్, ఇప్పటికే 5 అయితే ఎమ్మెల్సీలు బయటికి వెళ్ళిపోయారు కదా, మరి ఉన్న 11 మందిలో కూడా ఎవరన్నా ఎమ్మెల్యేస్ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటారా? ఉంది, డెఫినెట్గా ఉంది. దాదాపు సుమారుగా 7 మంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వాళ్ళల్లో మంచి వాళ్ళు ఎవరు ఉంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఎవరైనా తీసుకోవచ్చు, అవకాశం ఉంది. వాళ్ళలో కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళైతే ఎవరు తీసుకోరు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, ఆయన వస్తానే ఎవరు తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వస్తానని ఏ పార్టీ తీసుకోదు. అలాగే ఇంకొక 2-3 ఉంటారు దాంట్లో, వాళ్ళని ఎవరు తీసుకోరు, తీసుకునే అవకాశం లేదు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు, అతను కూడా అక్రమార్కుడే. ఆ 3-4 తీసుకునే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.